పల్నాడు జిల్లాలో ఇద్దరు రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. నాదెండ్లకు చెందిన ఆదినారాయణ, తుబాడకు చెందిన ఇటు గోపాలరావు పొలం కౌలుకు తీసుకొని పండించిన పంట నష్టపోవడంతో తీసుకున్న అప్పు తీర్చలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను హాస్పిటల్కు తరలించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? రైతులకు సంబంధించిన కుటుంబీకులు ఏమంటున్నారు? అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? నాదెండ్ల మండలం సంబంధించినటువంటి తుబాటలో ఉన్నటువంటి ఇద్దరు రైతులు అప్పుల బాధ భరించలేక ఆదినారాయణ, గోపాలరావు అనేటటువంటి ఇద్దరు రైతులు పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 15 ఎకరాలకి సంబంధించినటువంటి కౌలుకు తీసుకున్నట్లు కూడా గోపాలరావు రైతుకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే పంట వేయటంతో అవి నష్టపోవటం, అప్పులకు సంబంధించినటువంటివి తిరిగి కట్టాలంటూ కూడా ఎవరైతే ఈ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సరుకు అంటే విత్తనాలకు సంబంధించి కానీ, లేకపోతే మందులకు కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా డబ్బులు కట్టాలనే విధంగా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆదినారాయణకి సంబంధించి 70 ఎకరాలు ఆయన కూడా కౌలుకు తీసుకొని కౌలు రైతుగా చేస్తున్నారు. అప్పు చేసి మరీ పంట వేయటం, ఆ పంట నష్టపోవడంతో కూడా ఆదినారాయణ కూడా ఒక్కసారిగా కూడా పూర్తిగా అప్పులోళ్ళు వెంట పడటంతో ఈ అప్పుల భారాలు భరించలేక ఇద్దరు కూడా ఆత్మహత్య చేస్తున్నట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఎస్ఐ పుల్లారావు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు అప్పులకి సంబంధించి ఎవరు వేధించడం జరిగింది అంటే ప్రైవేటు ఫైనాన్స్ వాళ్ళ, లేకపోతే ఈ మందుల కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా వేధింపులకు గురి చేయడం జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం తమను ప్రభుత్వం ఆదుకోవాలి అనే విధంగా కూడా వాళ్ళు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా పంట వేయటం, నష్టం వచ్చినా వాటిని కట్టాము, కానీ ఈసారి వచ్చినటువంటి నష్టాన్ని తీర్చలేకపోయాము అనే విధంగా కూడా ఆదినారాయణకి సంబంధించి, గోపాలరావుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్తాజ్. Right, thank you, Sai.